ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి సేట్ గారు, ఏమైంది? వీళ్ళెవరు? నీ ఇంట్లో సామాన్లు బయటపడేసి ఇల్లు ఖాళీ చేయించడానికి వచ్చాను. ఏం మాట్లాడుతున్నారండి? మీ దగ్గర అప్పు తీసుకున్నంత మాత్రాన ఇల్లు ఖాళీ చేయిస్తానంటారా? అసలు ఏ ధైర్యంతో ఇల్లు ఖాళీ చేయిస్తానంటున్నారు? నీ ఇల్లు తాకట్టు పెట్టి మీ అల్లుడు అప్పు తీర్చడానికి డబ్బు తీసుకున్నావు. ఇప్పుడు మీకిచ్చిన గడువు అయిపోయింది. అయితే ఇల్లు తీసేసుకుంటారా? అవసరానికి డబ్బులు తీసుకున్నాము, అటు ఇటుగా తీర్చేస్తాం. అన్నీ తెలిసే కదా డబ్బులిచ్చారు. ఒక వారం రోజులు ఆగండి. చిట్టి డబ్బులు రాగానే మీ డబ్బులు మీకు తిరిగిచ్చేస్తాం. ఆహా, అది కనుక్కున్నాం. చిట్టి డబ్బులు వడ్డీకే సరిపోవు. ఇంకా అసలు కట్టాలంటే మీ ఇల్లు అమ్మినా కూడా సరిపోదు. మొత్తం ఎంక్వైరీ చేశాను. నీ కుటుంబం సంవత్సరం కష్టపడ్డా అసలు మొత్తం బాకీ తీర్చలేరు. చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నమని ఇల్లు తీసుకుంటున్నాం. సేటు గారు, మీ మీదున్న గౌరవంతో నేనేమీ మాట్లాడడం లేదు. మాటి మాటికి ఇల్లు ఖాళీ చేస్తాను అని అనద్దు. అసలు మీ కంటికి ఎలా కనిపిస్తున్నామండి? మోసం చేసే వాళ్ళలా కనిపిస్తున్నామా? అవును, అప్పు తీర్చలేక మాటలు మార్చే వాళ్ళలాగా కనబడుతున్నారు. సేటు గారు, నిజం చెప్తే కోపం వస్తుంది. అప్పు తిరిగి రాకపోతే వ్యాపారం చేసే మాకు అలాగే కోపం వస్తుంది. ఇదిగో చూడండి, మీరు రాసిచ్చిన నోటులో గడువులోగా అప్పు చెల్లించకపోతే ఇల్లు మీకు అప్పగిస్తామని మీరే సంతకం చేసి ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, నన్నేం చేయమంటారు? అవునమ్మా, ఇందులో అలాగే ఉంది. అయినా సంతకం చేసే ముందు మమ్మల్ని ఒకసారి అడగాలి కదమ్మా. సేటు గారు, ఇప్పుడు చివరగా ఏమంటారు? నేను అనడానికి ఏముంది, ఇంకా ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్ళండి. మేమింటిని స్వాధీనం చేసుకుంటాం. రేయ్, ఇంట్లో సామాన్లన్నీ బయటపడేయండి. సేటు గారు, అలా అనకండి. ఒక్క అవకాశం ఇవ్వండి. ఏదో ఒక విధంగా మీ అప్పు తీర్చేస్తాను. అవన్నీ తర్వాతమ్మా, ముందు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి. సేటు గారు, మా కృష్ణకు వచ్చి మాట్లాడుతుంది. దయచేసి అప్పటి వరకు ఆగండి. ఓ, ఇదో సాక, మీరు కానివ్వండిరా. అయ్యో అయ్యో, బాబు, కానివ్వండి త్వరగా. త్వరగా. అది తీసుకొని బయటపడే. కానివ్వండి త్వరగా. బాబు ఆగండి. పడేయండి బాబు, మేము అక్కడ అది వదిలేసావు. ఏంటి అత్తయ్య గారు, త్వరగా కానివ్వండి. ఏంటి సామాన్లన్నీ అలా బయటపడేస్తున్నారు? ఇల్లు ఖాళీ చేస్తున్నారా? నీ వల్లే ఇదంతా. నీ అప్పు తీర్చడం కోసం మేము రోడ్డున పడ్డాం. అల్లుడు గారు, మీరు తాగుతారా? ఈ రోజు కొత్తగా తాగడం ఏంటి అత్తయ్య? నేను రోజు తాగుతాను. ఇది నా అలవాటు కదా. అమ్మా, లోపలికి వెళ్దాం పదా. నిన్నేనమ్మా, లోపలికి వెళ్దాం పదా. అతను పచ్చి తాగుబోతు, వ్యసనపరుడు. వాణ్ణి గుడ్డిగా నమ్మి శివకిచ్చి పెళ్లి చేయొద్దు. ఈ పెళ్లి చేసి దాని గొంతు కోయొద్దమ్మా. తప్పు చేశాను కృష్ణ, చాలా
పెద్ద తప్పు చేశాను. నా కళ్ళకు నేనే గంతలు కట్టుకుని నా చుట్టూ ఉన్న వాళ్ళు గుడ్డి వాళ్ళు అనుకున్నాను. నువ్వు వీడి గురించి ఎన్నిసార్లు నిజం చెప్పాలని ఆరాటపడ్డా, ఎన్నిసార్లు వీడి నిజ స్వరూపం బయట పెట్టాలని చూసినా నేను నమ్మిందే నిజం, నేను చూసిందే సత్యం అని గుడ్డిగా వాదించాను. ఆ నమ్మకమే నాగుపామై నన్ను కాటేస్తుందని అస్సలు ఊహించలేదు. నా చేతులారా నా కూతురు జీవితాన్ని నేనే నాశనం చేశాను. అయ్యో, ఒకే ఒక్కడు మన జీవితాల్లోకి అడుగుపెట్టి తల్లి కూతుళ్ళ మధ్య చిచ్చు పెట్టాడే, అక్క చెల్లెళ్లను బెడగొట్టాడు, మనశ్శాంతి లేకుండా చేశాడు, ఆఖరికి నడి రోడ్డు మీదకి తీసుకొచ్చాడే. అయ్యో, అత్తయ్య గారు ఎందుకు ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు? ఇప్పుడు ఏమైందని? నోర్మోయ్ రేయ్, ఎవరా నువ్వు? ఎందుకు మా జీవితాల్లోకి వచ్చావు? ఎందుకు మాతో ఆడుకుంటున్నావు? మేమేం పాపం చేసావురా? నీకేం ద్రోహం చేసావురా? నా కూతుర్ని ప్రేమించానన్నావు, పెళ్లి చేసుకుంటాను అన్నావు, పువ్వుల్లో పెట్టి చూసుకుంటానన్నావు కదరా. ఒరేయ్, అల్లుడంటే నీలాగే ఉండాలి, అల్లుడంటే నీ అంత గొప్పగా బ్రతకాలి అన్నట్టు మమ్మల్ని అందరినీ నమ్మించావు కదరా. చివరికి నట్టేట్లో ముంచావు కదరా. ఇంకా చాలే, ఆపండి. మోసం చేయడం తప్పు కాదు, అదొక టాలెంట్. గుడ్డుగా నమ్మటం మీ తప్పు. అయినా మీరు ఊరికే పెళ్లి చేశారా ఏంటి? కట్నం మిగులుతుందనే కదా. రేయ్, ఏం కూసావురా? కట్నం డబ్బులు మిగులుతాయని కూతుర్ని కసైవాడి కట్టబెట్టేదాల్లా కనిపిస్తున్నాను నీకు? రేయ్, నా కూతురు వజ్రాలురా, వజ్రాలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.